నెక్స్ట్ మనం కాస్ట్ ఫంక్షన్ గురించి చెప్పుకుంటాం. కాస్ట్ ఫంక్షన్ లో షార్ట్ రన్, లాంగ్ రన్ కాస్ట్ వినబడుతుందా నాన్న? వినబడుతుందా? Yes, sir. Yes, sir. ఓకే. మనకి ప్రొడక్షన్ ఫంక్షన్ లో షార్ట్ రన్, లాంగ్ రన్ అని చెప్పి ప్రొడక్షన్ ఫంక్షన్ లో కూడా చెప్పుకున్నాం. సో ప్రొడక్షన్ ఫంక్షన్ లో షార్ట్ రన్ అని చెప్పి ఎప్పుడు అంటాం నాన్న? At least one fixed value. At least one As long as fixed. at least one factor of production is fixed, right? So cost అనేది nothing but factor payments, right? సో షార్ట్ రన్ లో వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ కి పే చేసే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో పేమెంట్స్ మేడ్ ఫర్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్, అది మనకి ఫిక్స్డ్ కాస్ట్. అలాగే పేమెంట్స్ మేడ్ ఫర్ ఆర్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్, పేమెంట్స్ మేడ్ ఆర్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్, వేరియబుల్ కాస్ట్, రైట్? సే ఒక ఫ్యాక్టరీలో ప్రెసెంట్ జీరో ప్రొడక్షన్ అన్న, ఒక ఫ్యాక్టరీలో ప్రెసెంట్ జీరో ప్రొడక్షన్. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ బిల్డింగ్ ప్రిమిసెస్ కి రెంట్ పే చేయాలా, పే చేయని అవసరం లేదు? పే చేయాలా నాన్న? కొంచెం గట్టిగా చెప్పు, వినబడలా? పే చేయాలి. సే ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ రెంట్ ఒక 10,000 అనుకుందాం. సో 10,000 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది, రెంట్ ఏమైనా పెరుగుద్దా? No, sir. సో 100 యూనిట్స్ కూడా రెంట్ 10,000. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది, సో అదే 10,000. సో ఒక పర్టికులర్ పీరియడ్ లో సో ఫిక్స్డ్ కాస్ట్, సో ఏదైతే ఒక ఫిక్స్డ్ ఫ్యాక్టర్ ఏదైతే ప్రిమిసెస్, ఫ్యాక్టరీ ప్రిమిసెస్ ఏదైతే ఉందో అది ఒక ఫిక్స్డ్ ఫ్యాక్టర్, దానికి ఇంకర్ అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఫిక్స్డ్ కాస్ట్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే జీరో ప్రొడక్షన్ దగ్గర కూడా ఇంకర్ అయ్యే కాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు, రైట్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవుట్పుట్, ఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్, వై యాక్సిస్ మీద కాస్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొడక్షన్ లెవెల్ కాస్ట్ అనేది మారదు, ఫిక్స్డ్, రైట్? సో అందుకోసమే దానికి పేరు ఫిక్స్డ్ కాస్ట్.
అవుట్పుట్ పెరుగుతున్నా కూడా కాస్ట్ పెరగట్ల, కాస్ట్ అలాగే కాన్స్టెంట్ గా ఉంది. జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర కూడా కాస్ట్ పాజిటివ్. పాజిటివ్ కాస్ట్ అన్నట్లయితే దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ ప్రెసెంట్ ఫ్యాక్టరీ లాక్డౌన్ నడుస్తుంది, రైట్? ప్రొడక్షన్ అయిపోయింది, నో ప్రొడక్షన్ అంటే జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. రా మెటీరియల్ ఏమన్నా పర్చేస్ చేస్తానా మానస? మానస, ఎస్ సార్. ప్రొడక్షన్ ఏమీ లేదు, ఇంకా ఫ్రెష్ గా మనం ఏమైనా రా మెటీరియల్ ఏమైనా పర్చేస్ చేస్తామా? నో సార్. సో అంటే జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర జీరో రా మెటీరియల్ కాస్ట్. 10 యూనిట్స్ Yes. ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఆ 10 యూనిట్స్ కి సరిపడా రా మెటీరియల్ పర్చేస్ చేయాలిగా. ఎస్ సార్. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అంటే రా 100 మెటీరియల్ units కి సరిపడా చేయాలి. సో అవుట్పుట్ పెరిగే కొద్దీ అవుట్పుట్ తో పాటు పెరిగే కాస్ట్లు వేరియబుల్ కాస్ట్. ద కాస్ట్ విచ్ వేరీస్ విత్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, ద కాస్ట్ విచ్ వేరీస్ విత్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, దాన్ని మనం వేరియబుల్ కాస్ట్ అంటాం. వేరియబుల్ కాస్ట్ ఏమవుతుందన్నా అవుట్పుట్ తో పాటు పెరుగుతూ ఉంది, వేరీస్ విత్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ కి ఎగ్జాంపుల్. సరే, ఒక 1 month అంతా మీరు ఇంట్లో లేరు నాన్న, ఎలక్ట్రిసిటీ అసలు వాడలేదు, బిల్ జీరో వస్తుందా? నో సార్. ఎందువల్ల రాదు? ఎంత ఎందువల్ల జీరో అవ్వదు? మినిమం ఛార్జెస్ పడతాయి. సో మీరు ఎప్పుడైనా మీ కరెంట్ బిల్ కనుక ఒకసారి తీసి చూస్తే అందులో ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి. అంటే నువ్వు కరెంట్ వాడకపో మినిమం ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి పే చేయాలి. సరే, నువ్వు ఎంత కరెంట్ వాడినా అదే ఫిక్స్డ్ ఛార్జెస్ పడతాయా? యూనిట్స్ బట్టి కాస్ట్ పెరుగుతుంది సార్. యూనిట్స్ కన్స్యూమ్డ్ బట్టి కాస్ట్ పెరుగుతుంది. ఎస్. మరి మనం ఇందాకే ఇక్కడ చెప్పుకున్నాం జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర కూడా పాజిటివ్ ఉంటే కనుక అది ఫిక్స్డ్ కాస్ట్ అవుద్ది అని. నువ్వు ఎలక్ట్రిసిటీ ఏమీ వాడలేదు, జీరో యూనిట్స్ కన్స్యూమ్డ్, అయినా సరే నీకు కరెంట్ బిల్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మరి దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చా? ఎలక్ట్రిసిటీ బిల్ ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చా మరి అమిత? సార్. జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర కూడా జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఉండే కాస్ట్ ని ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పుకున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ మరి జీరో యూనిట్స్ కన్స్యూమ్ చేసుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ బిల్ ఫిక్స్డ్ ఛార్జ్ రూపంలో 200 రూపీస్ 300 రూపీస్ వచ్చింది. మరి ఎంటైర్ ఎలక్ట్రిసిటీ బిల్ ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చా? కన్సంప్షన్ పెరిగే కొద్దీ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఏమవుతుందని చెప్పుకున్నాం, కన్సంప్షన్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంటే దాని వేరియబుల్ కాస్ట్ అనాలి కదా. అలాగే వేరియబుల్ కాస్ట్ జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వేరియబుల్ కాస్ట్ జీరో కదా. మరి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత కొంత పాజిటివ్ ఉంది కదా. మరి ఇప్పుడు ఏమన్నా అది ఫిక్స్డ్ కాస్ట్ అందామా వేరియబుల్ కాస్ట్ అందామా? మరి దాన్ని ఎలా క్లాసిఫై చేద్దాం ఐశ్వర్య? సార్ చెప్పునా మరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ చెప్పునా? మినిమం బిల్ అనేది ఫిక్స్డ్ కదా సార్. మినిమం బిల్ ఫిక్స్డ్, ఓకే. మరి కానీ నువ్వు తర్వాత వాడుతుండే కొట్టి మరి బిల్ పెరుగుతుంది కదా. అది వేరు. మరి ఇప్పుడు దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అందామా వేరియబుల్ కాస్ట్ అందామా? వేరియబుల్ కాస్ట్. మరి వేరియబుల్ కాస్ట్ అయితే కనుక జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర జీరో కాస్ట్ ఉండాలి కదా. సో ఇది ఎలా ఉంది నాన్న, కొంతవరకు ఫిక్స్డ్ తర్వాత వేరియబుల్. సో దీనికోసం సెపరేట్ గా సెమీ వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ అని చెప్పి సెపరేట్ గా ఒక సెగ్మెంట్ ఉంది. దీంట్లో ఏంటంటే
కొంతవరకు ఫిక్స్డ్, కొంతవరకు వేరియబుల్. సే సో ఈ డయాగ్రామ్ కనుక చూస్తే మీరు సో సెమీ వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి ఇది ఫిక్స్డ్ పోర్షన్. అంటే మనం ఏదైతే ఒక కరెంట్ బిల్లో ఫిక్స్డ్ ఛార్జెస్ అన్నామో అది ఫిక్స్డ్ ఛార్జెస్, తర్వాత నువ్వు యూజ్ చేసే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది కదా, ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అన్నమాట. ఇది ఫిక్స్డ్ పోర్షన్, ఇది వేరియబుల్ కాంపోనెంట్. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంది, రైట్. సో ఇలాంటి వాటిని సెమీ వేరియబుల్ కాస్ట్స్ అంటాం. సెమీ వేరియబుల్ కాస్ట్ లోనే ఇంకో టైప్ ఏంటంటే స్టేర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్ అంటాం. స్టేర్ స్టెప్ వేరియబుల్ కాస్ట్ అంటాం. ఇందులో ఎలా ఉంటుందంటే, సరే నువ్వు ఒక రూమ్ రెంట్కి తీసుకున్నావు, పర్ డే 1000. సో డే 1 యూజ్ చేసావు 1000 రూపీస్. డే 2 కూడా రూమ్ చెక్అవుట్ చేయలేదు, యూజ్ చేసావు డైరెక్ట్ గా, అప్పుడు అది 2000 అవుతుంది. ఆ 24 అవర్స్ వరకు కూడా అదే 2000. నువ్వు నెక్స్ట్ రోజు జస్ట్ ఒక 5 అవర్స్ ఆ రూమ్ లో ఉన్నావు, ఆ తర్వాత చెక్అవుట్ చేసావు. ఆ 5 అవర్స్ కి రూమ్ రెంట్ పే చేయించుకుంటాడా, 1000 రూపీస్ పే చేయాల్సిందేనా నాన్న రఘురామ్? చేయాల్సిందే సార్. సో ఎంటైర్ డే కి నువ్వు పే చేయాల్సిందే. నువ్వు ఆ 24 అవర్స్ లో ఓన్లీ 5 అవర్స్ యూజ్ చేసుకున్నా కూడా రిమైనింగ్ కూడా నువ్వు భరించాల్సిందే. నథింగ్ బట్ ఇది స్టెప్ స్టేర్ వేరియబుల్ కాస్ట్ అంటాం ఇలాంటి వాటిని, రైట్. సో షార్ట్ టర్మ్ లో మనకి 3 రకాలు: ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. సో నాకు టోటల్ ప్రొడక్ట్ ని ప్రైసింగ్ చేసేటప్పుడు నాకు ఫిక్స్డ్ కాస్ట్ ఒక్కటి తెలిస్తే సరిపోతుందా, లేకపోతే వేరియబుల్ కాస్ట్ ఒక్కటి తెలిస్తే సరిపోతుందా, మొత్తం కాస్ట్ తెలియాలా నాకు? మొత్తం తెలియదు. ఏం చేయాలన్నా, మనకు టోటల్ కాస్ట్ తెలియాలి, ఎస్ రైట్. సో మరి టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది? ఇది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, కాస్ట్ ప్లస్ ఇదేమో వేరియబుల్ కాస్ట్. టోటల్ వేరియబుల్ కాస్ట్. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్, టోటల్ కాస్ట్. రైట్. సో టీసీ is equal to total fixed cost plus total variable cost. ఓకే, బాగానే ఉంది. నాకు టోటల్ కాస్ట్ తెలిసిందని ఒక 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 100 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు అయిన టోటల్ కాస్ట్ 1000 రూపీస్, రైట్. ఇప్పుడు నేను వాటిని తీసుకెళ్లి షాప్ లో పెట్టాను, సేల్ చేయడానికి రెడీ అయ్యాను. ఒకడు వచ్చి 1 యూనిట్ కావాలని అడిగాడు,
రైట్. ఇప్పుడు ఆ 1 యూనిట్ ని సేల్ చేయడానికి ప్రైస్ అడిగాడు. రైట్, నేను ప్రైస్ చెప్పాను. నాకు మొత్తం ఖర్చు అయింది 1000 రూపీస్, దాని మీద ప్రాఫిట్ ఒక 500, సో 1500 అని చెప్పాను. పర్చేస్ చేస్తాడా నాన్న ఐశ్వర్య? సార్ షాప్కి వచ్చాడు ఒకడు, సే నేను ఒక 100 స్వీట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఆ స్వీట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ నాకు 1000 రూపీస్. సో ఒకడు వచ్చి ఒక స్వీట్ అడిగాడు, నాకు అయిన ఖర్చు 1000 రూపీస్ ప్లస్ నా ప్రాఫిట్ 500 వేసుకొని ఆ ఒక్క స్వీట్ ఖరీదు నేను 1500 చెప్పాను. బట్ చాలా హ్యాపీగా కొంటాడా? నో సార్. ఇక్కడ జరిగిన తప్పేంటున్నారా? మనకి అయిన కాస్ట్ టోటల్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి ఈచ్ నెంబర్ చెప్పాలి సార్. సో Each మనం ఎంటైర్ కాస్ట్ ని ఫస్ట్ యూనిట్ సేల్ ద్వారా సంపాదిద్దాం అంటే కనుక కుదరదు. రైట్. కాబట్టి ప్రొడక్ట్ ప్రైసింగ్ చేసేటప్పుడు నాకు టోటల్ కాస్ట్ తెలిస్తే సరిపోదు. ఆ టోటల్ కాస్ట్ ఏం చేయాలి? ఈచ్ యూనిట్ కి ఏం చేయాలి? నేను ఈచ్ యూనిట్ కి ఎంత అయింది అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. Yes, sir. రైట్. దాన్ని ఏమంటాం నాన్న స్టాటిస్టికల్ టర్మ్స్ లో? ప్రైస్ ఆఫ్ ఎన్ యూనిట్. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 1000 రూపీస్ అయితే ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత? దీని సింపుల్ టర్మ్స్ లో ఏమంటాం? Average cost. దాన్ని ఏమంటాం నాన్న? యావరేజ్. సో మనకి ఈచ్ యూనిట్ ప్రైస్ తెలియాలి. టోటల్ తెలిస్తే సరిపోదు. ఫర్ ప్రైసింగ్ డెసిషన్ కోసం మనకి ఈచ్ యూనిట్ ప్రైస్ కూడా తెలియాలి. సో మరి ఈచ్ యూనిట్ ప్రైస్ ఎలా వస్తుందన్న? టోటల్ కాస్ట్ ని దేంతో డివైడ్ బై చేయాలి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. సో ఇఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇస్ Q, దెన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై Q చేస్తే ఏమొస్తుందన్న మనకి? ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్. సో దట్ ఈస్ యావరేజ్ కాస్ట్. సో యావరేజ్ కాస్ట్ ఎలా వచ్చిందన్న? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ. రైట్. ఇంకో రకం కూడా వస్తుంది. ఇఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, దెన్ అది ఏమవుతుందన్న? శైలేంద్రి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ ఏమవుతుంది? శైలేంద్రి ఉన్నావా? స్వరూప్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ ఏమొస్తుంది? Average fixed cost. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ ఏమొస్తుంది? ఏమొస్తుందన్న? యావరేజ్ Variable cost. వేరియబుల్ కాస్ట్. AFC ప్లస్ AVC చేస్తే ఏమొస్తుంది? Total cost. Average total cost. యావరేజ్ టోటల్ కాస్ట్ ఆర్ యావరేజ్ కాస్ట్. సో అంటే మనకి యావరేజ్ కాస్ట్ అరైవ్ అవ్వడానికి రెండు ఫార్ములాస్. ఒక ఫార్ములా టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ, రెండో ఫార్ములా AVC ప్లస్ AFC ప్లస్ AVC. రైట్. AFC ప్లస్ AVC. సో వీటిని డయాగ్రమాటికల్ గా చూస్తే సే 0 యూనిట్స్ దగ్గర 100 నానా కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్. 1 యూనిట్ దగ్గర 10 యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 100. 20 యూనిట్స్ దగ్గర 100, 30 యూనిట్స్ దగ్గర కూడా 100. సో ఇప్పుడు యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్పండి. మణిగంట, రమ్య. సార్ సో ఇక్కడ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్తున్నానా? 10 సార్.
ఇక్కడ 5 sir. ఇక్కడ 3.3. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది నాన్న ప్రొడక్షన్ పెరిగే కొద్దీ? డిక్రీస్ అవుతుంది. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 10, 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 5. సో ఇలా ఎంత ప్రొడ్యూస్ చేస్తే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 0 అవుతుందనా? ఈ ట్రెండ్ ప్రకారం ఏ లెవెల్ ప్రొడ్యూస్ చేస్తే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 0 అవుతుంది? 0 అవ్వచ్చు, మినిమం 1 అవుతుంది. 0 అవ్వదు, ఎంతో కొంత పాజిటివ్ ఉంటూనే ఉంటుంది. 0 అయ్యే సమస్య లేదు. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ నెవర్ బికమ్ 0. 100 divided by 1 lakh, 100 divided by 10 lakhs, 100 divided by 1 crore, ఎంతో కొంత పాజిటివ్ వాల్యూ ఉంటుంది కానీ 0 అవ్వదు. కాబట్టి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ రెక్టాంగులర్ హైపర్బోలా. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ నెవర్ టచ్ x axis, రైట్. సో యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ షేప్ వచ్చేసరికి రెక్టాంగులర్ హైపర్బోలా, రైట్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ గురించి చూద్దాం. వేరియబుల్ కాస్ట్ ని మనం లీనియర్ ఫంక్షన్, నాన్ లీనియర్ ఫంక్షన్ గా, లీనియర్ ఫంక్షన్, నాన్ లీనియర్ ఫంక్షన్ రెండు రకాలుగా చూద్దాం కదా. సేఫ్ 1 unit is 10 rupees, 2 units 20 rupees, 3 units 30 rupees, 4 units 40 rupees. ఇది లీనియర్ ఫంక్షన్. ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్, ఇది ప్రొడక్షన్ క్వాంటిటీ. అభిషేక్, Yes, sir. ఇప్పుడు నాకు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ చెప్పు. First one, ఇక్కడ ఎంత? 10. ఇక్కడ 10. ఇక్కడ 10, sir. 10. 10. సో దీన్ని కనుక డయాగ్రామ్ లో వేసుకుంటే మనం యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సో ఎలా ఉంది నాన్న, లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్నా సరే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉంది? Same. కాన్స్టెంట్. ఒక లీనియర్ ఫంక్షన్ అయితే కనుక. సో లీనియర్ ఫంక్షన్ అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ వేరియబుల్ బట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఫిక్స్డ్. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? రాఘవేంద్ర, అర్థమైంది సార్. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ చూడండి, ప్రొడక్షన్ పెరిగే కొద్దీ వేరీ అవుతూ ఉంది, తగ్గుతూ ఉంది. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ తగ్గుతుంది. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ వేరీస్ విత్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ వేరీ అవ్వదు, కానీ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? తగ్గుతుంది, వేరీ అవుతుంది. కానీ లీనియర్ ఫంక్షన్ లో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అవుట్పుట్ పెరుగుతున్నా సరే మారట్లేదు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈస్ ఫిక్స్డ్. రైట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఫిక్స్డ్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, మనకి బిట్లో అడుగుతాడు. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ వేరియబుల్, రైట్, బట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఫిక్స్డ్. ట్రూ ఆర్ ఫాల్స్ అని కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన బిట్స్ కానీ అడుగుతాడు. నెక్స్ట్ నాన్ లీనియర్ కనుక తీసుకుంటే, జనరల్ గా నువ్వు మార్కెట్ లో నువ్వు వెళ్ళి ఏదైనా షాప్కి వెళ్ళి ఒక పెన్ కొంటాను అంటే 10 రూపీస్ చెప్పాడు అనుకోండి. 100 పెన్స్ కొంటాను కూడా ఒక్కొక్క పెన్ 10 రూపీస్ కే చెప్తాడా? ఇంకా రేట్ తగ్గిస్తాడా నీకేమన్నా? రేష్మా, రేష్మా, ఆదిత్య, Sir.
షాప్కి వెళ్ళి ఒక పెన్ అడిగావు, 10 రూపీస్ చెప్పాడు. Yes, sir. 100 పెన్స్ అడిగావు, Yes, ఏమైనా sir. డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడా? లేదు నేను 10 రూపీస్కే సేల్ చేస్తానంటాడా? బల్క్ గా కొంటే తగ్గిస్తారు. బల్క్ గా కొంటే ఎంతో కొంత తగ్గిస్తాడుగా. ఎస్ సార్. సో అంటే అప్పుడు అది మరి లీనియర్ ఫంక్షన్ అవ్వదు. సో అలాంటి ఫంక్షన్స్ అప్పుడు, నాన్ లీనియర్ ఫంక్షన్ అప్పుడు మనం వేరియబుల్ కాస్ట్ కనుక చూసినట్లయితే ఇలా ఉంటుంది. సో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర జీరో కాబట్టి యావరేజ్ వేరియబుల్ కాస్ట్. టోటల్ కాస్ట్ వచ్చేసరికి సంథింగ్ సమ్వేర్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ కాంపోనెంట్ ఉంది కాబట్టి ఎక్కడో స్టార్ట్ అవుతుంది, రైట్? ఇది టోటల్ కాస్ట్. లెవెల్ క్వాంటిటీ పెరిగే కొద్దీ ఈ రెండింటి మధ్య గ్యాప్ తగ్గుతూ వెళ్ళిపోతుంది అన్న. ఎందుకంటే టోటల్ కాస్ట్ కి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కి మధ్య ఉండేది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతూ ఉంది? తగ్గుతూ ఉంది. సో అదే ఇక్కడ మనకి డయాగ్రమాటికల్ గా రిప్రజెంట్ అవుతుంది. సో జీరో లెవెల్ దగ్గర స్టార్ట్ అవుతుంది టోటల్ వేరియబుల్ కాస్ట్. సారీ, యావరేజ్ గురించి మనం చెప్తాం. ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్ గురించి నాకు డయాగ్రామ్ వేసింది మర్చిపోయాను. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది నాన్ లీనియర్ లో. అలాగే టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు డయాగ్రామ్ లో తప్పు చెప్తున్నాడు, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అలా ప్యారల్ గా తీసుకెళ్తున్నాడు, కానీ జనరల్ గా వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ తగ్గుతూ వెళ్ళాలి. సో నాన్ లీనియర్ ఫంక్షన్ లో టోటల్ కాస్ట్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కాదు, టోటల్ వేరియబుల్ కాస్ట్, రైట్? సో ఇలాంటి ఫంక్షన్స్ లో మనకి యావరేజ్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే యూ షేప్డ్ కావాలన్న. యావరేజ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్, అలాగే యావరేజ్ కాస్ట్ వచ్చేసరికి రైట్ ఇలా నాన్ లీనియర్ ఫంక్షన్ ఉన్నట్లయితే టోటల్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యూ షేప్డ్ గా ఉంటుంది. ఒక లెవెల్ వరకు యావరేజ్ కాస్ట్ తగ్గుతూ వెళ్తుంది, ఒక లెవెల్ తర్వాత నుంచి యావరేజ్ కాస్ట్ మళ్ళీ పెరుగుతూ వెళ్తుంది. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నాన్న ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా నాన్న? No, sir. నెక్స్ట్ షార్ట్ రన్ లోనే మనం ఇంకోటి నేర్చుకోవాల్సింది మార్జినల్ కాస్ట్. సో మార్జినల్, ఎడిషనల్, సో ఎడిషనల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ లాస్ట్ యూనిట్ ప్రొడ్యూస్డ్. మార్జినల్ కాస్ట్ ని మనం కాస్ట్ ఆఫ్ లాస్ట్ యూనిట్ ప్రొడ్యూస్డ్ అని కూడా అనొచ్చు. సో మనకి ప్రైసింగ్ డెసిషన్స్ లో లేదా సేల్ చేద్దాం వద్దా అనే డెసిషన్ వచ్చినప్పుడు మార్జినల్ కాస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ చూస్తే సరిపోదు, మార్జినల్ కాస్ట్ గురించి కూడా తెలియాలి, రైట్? సే నువ్వు డామినోస్ కాల్ చేసి పిజ్జా ఆర్డర్ పెట్టావు, రైట్? వాడు ఆర్డర్ అంతా తీసుకున్నాడు, ఎక్కడికి డెలివరీ చేయాలంటే నువ్వు పెద్దాపురమో లేకపోతే సామర్లకోటో చెప్పావు. డెలివరీ చేస్తాడా నాన్న స్వరూప్? Yes, sir. ఏం ఏనా Yes, sir. చెప్పండి. చెప్పు. డామినోస్ ఫోన్ చేసావు, ఆర్డర్ ఇచ్చావు, సామర్లకోటో అన్నవరమో చెప్పావు, డెలివరీ చేస్తానంటాడా చేయడా? చేస్తారు సార్, డెలివరీ చార్జెస్ తీసుకుంటారు. వినబడలేదు నాన్న.
డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు సార్. జనరల్ గా ట్రావెల్ కూడా ఫ్రీ కదా, డెలివరీ చార్జెస్ లేకుండా చెప్పు. చేయడు సార్. ఎందుకు చేయడు? ఎందుకు చేయండి అన్న? డిస్టెన్స్ సార్. నీ వాయిస్ క్లియర్ లేదు, మారుద్దాం, ఇంకొకళ్ళు మారుద్దాం. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఏనా కార్తికేశ్వర్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. రైట్, సే పిజ్జా సేల్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ ఒక 50 రూపాయలు అనుకుంటే, వెళ్ళి రావడానికి అయ్యే పెట్రోల్ ఖర్చు 60 రూపాయలు అవుతుంది అనుకోండి, సేల్ చేస్తాడా? చేయడు. సో ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో నథింగ్ బట్ అదే మార్జినల్ కాస్ట్. ఒక యూనిట్ ని సేల్ చేయడానికి అయ్యే ఎడిషనల్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ ఎడిషనల్ కాస్ట్ గురించి తెలుసుకుంటేనే ఒక ఎడిషనల్ యూనిట్ సేల్ చేయడం ద్వారా వచ్చే ఎడిషనల్ రెవెన్యూ, ఆ రెండింటిని కంపేర్ చేసుకొని, బట్ నథింగ్ బట్ ఒక ఎడిషనల్ యూనిట్ సేల్ చేయడం ద్వారా వచ్చే ఎడిషనల్ రెవెన్యూ మార్జినల్ రెవెన్యూ అవుతుంది. ఒక ఎడిషనల్ యూనిట్ సేల్ చేయడం ద్వారా వచ్చే తయారు చేయడం వల్ల ఎడిషనల్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ అవుతుంది. సో మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ అయ్యేంత వరకు సేల్ చేస్తాడు. రైట్, సో అందుకోసం మనకి మార్జినల్ కాస్ట్ అనేది ఇంపార్టెంట్. సో మార్జినల్ కాస్ట్ ఫార్ములా మనకి 2 రకాలుగా మనం డిరైవ్ చేయొచ్చు. టోటల్ కాస్ట్ n మైనస్ టీసీ n మైనస్ 1. రైట్, సో మార్జినల్ కాస్ట్ at nth యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టీసీ n మైనస్ టీసీ n మైనస్ 1. నథింగ్ బట్ మార్జినల్ కాస్ట్ at 6th యూనిట్ కావాలనుకోండి, టీసీ at 6th యూనిట్ మైనస్ టీసీ at 6 మైనస్ 1 అంటే నథింగ్ బట్ 5th యూనిట్. ఇది కంటిన్యూస్, అంటే నీకు 1 యూనిట్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత, 2 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత, 3 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత అని కంప్లీట్ డేటా ఉంటే ఈ ఫార్ములా వెళ్తాం. అదర్వైజ్ 0, 5, 10 కానీ లేకపోతే 10, 20, 30 కానీ ఇలాంటి డేటా ఉన్నప్పుడు మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. 2 ఫార్ములాలు. రైట్, సో ఎంసీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీసీఎన్ మైనస్ టీసీఎన్ మైనస్ టీసీఎన్ మైనస్ 1 ఇదొక ఫార్ములా. లేదు మనకి డిస్క్రీట్ డేటా ఉన్నట్లయితే 5, 10, 20 కానీ 10, 20, 30, 40 ఇలా ఉంటే మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టోటల్ క్వాంటిటీ. రైట్, సో ఇవి మనకి మార్జినల్ కాస్ట్ దాకా. వీటి మధ్య రిలేషన్షిప్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం కదా. ఒకసారి సమరీ కనుక చూసినట్లయితే టోటల్ కాస్ట్ రావాలి అంటే ఫార్ములా టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. యావరేజ్ కాస్ట్ ఫార్ములా యావరేజ్ వేరియబుల్ కాస్ట్, సో యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. అలాగే ఇంకో ఫార్ములా ఏంటన్నా, ఇది ఒక ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసరికి టీసీ బై క్యూ. రైట్, నెక్స్ట్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు marginal cost at nth unit is equal to TC n minus TC n minus 1 లేదా marginal cost is equal to change in total cost divided by change in quantity. Right, సో ఇంతవరకు జాగ్రత్త చదవండి, మనం మిగతాది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ వరకు?